బళ్ళారి చాందిని గారు అవును మేడం. కదా. అవును. సో ఓకే అక్క, నేను అక్క అని పిలుస్తా. ఓకే, కొంచెం ఎందుకంటే ఫ్రీగా ఉంటది. మేడం మేడం అంటే ఏదో కొంచెం తెలియని ఇది ఒక ఉంటుంది. దూరం చాందిని అనే అన్నట్టు పిలవండి, ఉంటుంది. ఓకే, అట్లేం లేదు, చాందిని సో అనే పిలవండి. చాందిని గారు వచ్చేసి ఫ్రమ్ బళ్ళారి నుండి. అవును, పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా? బళ్ళారినే మొత్తం బళ్ళారినే బళ్ళారి. బళ్ళారినే. అమ్మది వచ్చేసి కర్నూలు, ఓకే నాన్నది వచ్చి బళ్ళారి. ఓకే, అమ్మది కర్నూలులోను చిన్నప్పుడు అక్కడ కొంచెం పెరిగినాను, ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు. మళ్ళీ బళ్ళారిలోనే ఉన్నా. ఓకే, ఏం చదువుకున్నారు? నేను 5వ క్లాస్ చదివినాను అంతే. 5 వరకు చదువుకున్నారు. ఆ. ఓకే, అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు? అమ్మ ఇంట్లోనే, అమ్మది 90 ఏండ్లు ఏజ్, ఓకే చాలా ముసలిది అయిపోయింది ఏజ్. ఓకే మా నాన్న ఇప్పుడు నేను 16 ఏండ్లు ఉన్నప్పుడు, 14 ఏండ్లు ఉన్నప్పుడే చనిపోయినాడు మా నాయన, ఆ బెంగ పెట్టుకొని. అయ్యో. ఓకే, ఉమ్. అక్క తమ్ముడు ఇద్దరు siblings? అక్కోళ్ళు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు. ఓకే, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి అందరికి సెటిల్డ్ ఎక్కడ? ఓకే, చాందిని గారు, మీరు అంటే ట్రాన్స్జెండర్ గా మారాలి అని అనుకునే దానికంటే ముందు మీ లైఫ్ ఎలా ఉండే? ఇలాంటి అంటే మీలో ఇలాంటి ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను అమ్మాయిగా మారాలి అని ఎలా స్టార్ట్ అయింది లైఫ్ జర్నీది? నాకు చిన్నప్పుడే నాకు 5 6 7 ఇయర్ ఏజ్కే మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని. వంట చేస్తే కాయగూరలు కట్ చేసి ఇవ్వడము. 5 6 7 ఇయర్స్ 5 6 ఇయర్కే నాకు హార్మోన్స్ లేడీస్ మాదిరిగా అందరూ, మనం స్కూల్ పోయేటప్పుడు అందరూ గోళీలు క్రికెట్ ఆడుతుంటే నాకు లేడీస్ జతికి కుంటుబిల్ల, స్లిప్పింగ్ అలాంటివి ఆడుతుంటే, అలాగ ఆడుతున్న తర్వాత మా అమ్మకి కానీ ఇంట్లోన అన్ని హెల్ప్, వంటలకి కసును కుడుము బాగా హెల్ప్ చేసిస్తుండే అమ్మకి. అట్లే 10 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చిన తర్వాత నా హావభావాలన్నీ లేడీస్ మాదిరిగా చేంజ్ అవుతుండే. ఆమెటికి నన్ను 16 ఏండ్లకి మా అమ్మకి చాలా మంది, మా అక్కోళ్ళకి వీడు చెక్క గాడు ఇట్లా ఆడోళ్ళ మాదిరి చేస్తాడు అంటే, మా అమ్మ అందరి దగ్గర గొడవ పడేది నా కోసరము. నీ కొడుకు, మా అక్కోళ్ళు గొడవ పడేది నా కోసరము. ఓన్లా నా స్కూల్లోన నా గురించి చెక్క గాడు అనేదాన్ని, మా పిల్లోడు చెక్క గాడు ఎందుకైతాడు, పనుకొందరండి మన దగ్గర, వాడు చెక్క నా గాడో చూపిస్తాను. నా మనసుకి మాత్రం నాకు తెలుసు అది, నాకు ఆడవాళ్ళు ఆలోచన. జనాలు మా ఇంట్లో బాగా గొడవ చేస్తుండ్రి. గొడవ చేసే టైంలోన నేను నానెళ్ళి మా ఫ్యామిలీకి అంతా ఇదవుతుందని చెప్పేసి చెప్పుకోచేయక మా అక్క చీరలు ఉంటేనే చెప్పుకోచేయక చీరలు ఎత్తుకొని బొంబాయికి వెళ్ళిపోయినా. అక్క వాళ్ళ చీరలు ఎత్తుకొని కంప్లీట్ బొంబాయికి వెళ్ళిపోయినా. మాలాంటి ట్రాన్స్జెండర్ రాణి అని జిందాల్ రాణి అని వాళ్ళు పరిచయం అయినారు రైల్వే స్టేషన్లో. నేను వస్తాను బొంబాయికి మీ చేతికి, నేను మీలాగే. నాకు ఈ స్కూల్లోనూ కానీ నాకు 5వ క్లాస్ మా ఇంట్లో చదివిపియాలా, మా నాన్నకు కానీ చాలా ఆశ ఉండే. నా కొడుకు లాస్ట్ నేను, నాకు ఇద్దరు అన్నోళ్ళు, ఇద్దరు అక్కోళ్ళు. వాళ్ళు లాస్ట్ నేనే మా ఇంట్లో. హైట్ ఉన్నాడు, చదివిపియాలా, వీళ్ళు పోలీస్ చేయాలా, వీళ్ళు నలుగురు చదువుకోలేదు ఎక్కువ, వీళ్ళన్నా చదివిపియాలని మా నాయన నా మీద చాలా ప్రేమగా చూసుకుంటుండే. నాకేమి స్కూల్కి ప్రతి ఒక్కరికి అందరికి మా ఇంట్లోన మా అక్కోళ్ళకి అందరికి పావులా ఇస్తుంటే, నాకు అప్పట్లోనే 1 రూపాయి ఇస్తుండ్రి. మా నాయనకి నేనంటే చాలా ఇష్టము. అలాగే నాకు చదువు ఏం చేస్తున్నారంటే, నాకు లేడీస్లో కూర్చోనాలని ఇష్టము. లేడీస్లో కూర్చోనాలని ఇష్టము. సార్ తీసుకొని బాయ్స్లో కూర్చోబెడితే బాయ్స్ వెనకలు వెళ్ళి నన్ను గిచ్చడము గిల్లడం చేయడం, ఇంక నన్ను చదువు ఎక్కడ చదవాలా. అలాగై నాకు చదువు ఫుల్ స్టాప్ పెట్టేసి, చదువు నాకు మైండ్కి ఎక్కలేదు. చదవాలని ఆశ చాలా ఉంది నాకు. ఓకే, అలా బొంబాయికి వెళ్ళిపోయారు. చదవాలని ఆశ ఉన్నా కానీ నాకు చదువు ఎక్కలేదు. సార్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇడిచిన తర్వాత నేను లేడీస్ జతికి ఆడాలా అనుకుంటున్నాను. సార్ వాళ్ళు లేడీస్ జతికి ఆడినా కానీ అక్కడ కానీ చెక్క అది ఇది అనేదానికి కొజ్జోడు అది ఇది అని పేర్లు, ఎన్నో పేర్లు. మా తల్లి తండ్రి మాకు ఒక్క పేరు పెట్టింటారు. ఈ జనాలు మాకు ఎన్నో పేర్లతో పిలుస్తారు. మాకు ఇప్పుడు వచ్చేసి అర్ధనారీశ్వరు అంటారు. అది ఒక దేవుని పేరుతో అర్ధనారీశ్వరు అంటే మాకు సంతోషం అవుతుంది. మళ్ళీ మా కర్ణాటకలో మంగళముఖి అంట. మంగళ అంటే శుభం అనేతారు. అట్లా అలాంటి మంగళముఖిరు అని పిలిస్తే అది మాకు ఇదవుతుంది. ఈ జనాలు చెక్క గాండు 0.5 9 టుషు ఎన్నో ప్రపంచంలో పేరు మాకేనేది ఆ ఆశ ఉంటే మా తల్లి తండ్రి పెట్టింటారు చాందని. నేను చాందినిగా మారించుకున్నాను. ఓకే, చాందినిగా అలా మారారు. చాందినిగా మారకంటే ముందు మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయాలు ఉంటాయి కదా, ఇలా పలానా పలానా అని పేర్లు పెట్టి పిలవడము. ఒక్కొక్కరు అయితే ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. కొంతమంది అయితే నేను విన్నాను లైఫ్ స్టోరీస్,
వీళ్ళ బట్టలు ఇప్పి చూస్తే బాగుండు, వీళ్ళ అమ్మాయి తెలుస్తుంది, అబ్బాయి తెలుస్తుంది అని చెప్పి రకరకాలుగా, అంటే ఇక వాళ్ళ నోటికి హద్దు పద్దు అనేది ఉండదు. సో వాయి వరుస లేకుండా మాట్లాడుతూనే ఉంటారు కదా. అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయం ఏదో ఒకటి ఉండుంటది. దాని వల్లనే అమ్మా నాన్నకి ఆన్సర్ చెప్పలేము, ఇలాంటి మాటలు పడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా నరకం చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూడలేకనే పాపం ఏం చేయాలో తెలియక ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో నుండి పారిపోతారు. అలాంటి సిచ్యువేషనే మీది, నాకు మీరు చెప్తుంటే అర్థమైంది. ఎందుకంటే ఇంట్లో నుండి పారిపోవాలన్న ఆలోచన రావడానికి ఇలాంటివే కారణం అవుతాయి. భయము, బాధ, చచ్చిపోలేక, బ్రతకలేక, ఫేస్ చేయలేక, ఏం చేయాలో అర్థం కాక, జనాలను ఎదిరించలేక పారిపోతారు అక్కడ నుండి. సో అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నాకు బాగా బాధ పెట్టిందంటే మేడం, మా ఇంట్లో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఓకే, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. నా మనసుకి నేనే ఒక లేడీస్ అనుకుంటుంటే, మా ఇంట్లో బలవంతంతో నన్ను పిల్లిని చూసి తీసుకుపోయినారు. ఓకే, పిల్లిని లేకపోతే మేము ఇసిం తాకి చనిపోతాము, నువ్వు చేసుకోనాలి, మాకు మర్యాద పోతుంది, నువ్వు పెళ్లి చేసుకుంటే చేంజ్ అవ్వచ్చు, పిల్లలు అవుతారు. వాళ్ళు నా తల్లి తండ్రి మా అక్క వాళ్ళందరూ నా మంచి కోరే కదా, నాది ఒక లైఫ్ అవుతుంది, పిల్లలు అయితే వీళ్ళ తండ్రి అవుతాడు అది అని వాళ్ళు నా గురించి ఆలోచించింది మంచిదే. నాకు అది ఆశ లేదు. నాకు ఒక లేడీస్ని చూసే ఆకర్షణ లేదు. నాకు ఒక బాయ్స్ని చూస్తేనే ఆకర్షణ ఉంటుంది కనుక నా మనసుకే నేను లేడీస్ అనుకుంటాను. నేను ఒక పిల్లి జీవితము ఎందుకు జీవితం నాశనం చేయాలా అని చెప్పేసి నాకు వద్దు అనుకో. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను ఒక పోలీస్ అంటే హోంగార్డ్స్ పోలీస్ కాదు, హోంగార్డ్స్. తను ఏమనింది, ఇట్లే ఫ్రెండ్స్ చాంద్కి పిల్లిని చూసి వచ్చేకి వెళ్తారంట అంటే, వాడు నన్ను పిలిచే నీకు పిల్లిని చూస్తారంట కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.